హాయ్ అండి. ఇది ఫ్రిడ్జ్ రివ్యూ. ఆల్రెడీ నేను స్టిక్కర్ది పెట్టాను, వీడియో చూడండి. అతను అడిగారు కంప్లీట్ ఫ్రిడ్జ్ రివ్యూ కావాలండి. ఇది వచ్చి మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి. ఫ్రిడ్జ్ని ఆఫర్లోని 43,000 వచ్చింది. ఇది హయ్యర్ కంపెనీదండి. 592 లీటర్స్ ఇది. ఇందులోనే 600 650 వరకు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి నార్మల్గా నేను అది సిస్టమ్ది మారుస్తున్నానండి. అక్కడ 3 సెకండ్స్ మనం లాక్ పెడితే, మన హ్యాండ్ ఫింగర్ పెడితే అది ఓపెన్ అవుతుంది. దీనికి లాక్ సిస్టమ్ అంటూ ఏం లేదండి, 3 సెకండ్స్ అవుతుంది లాకు. అయితే ఆటోమేటికలీ మనం పెట్టుకోవాలండి. ఆటోమేటిక్గా పెట్టుకుంటే అది 18 to 7 వరకు అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. లేదు అంటే టర్బో ఐసింగ్ ఉంది, నెక్స్ట్ పవర్ కూల్ ఒకటి ఉందండి. ఫ్రిడ్జ్ వచ్చి మనకి 9 వరకు పెట్టుకోవచ్చు, టెంపరేచర్ చెక్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫ్రీజర్ వచ్చేసి 22 వరకు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆ డిఫరెంట్ ఉందండి. ఇప్పుడు మనం ఫ్రీజర్లోకి వెళ్తున్నాం. ఫ్రీజర్ వచ్చి ఓపెన్ చేస్తే మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మొదటి నుండి బాగా అలవాటు. ఆ ఆఫర్లోనే ఎక్కువ నేను క్రెడ్ యాప్ యూజ్ చేస్తానండి. అదేనా క్రెడిట్ కార్డు ఉంటేనే ఆ యాప్ యూజ్ అవుతుంది. అవి అంజీరా అండి. అన్నీ ఎక్కువ క్రెడ్ లోన్ తీసుకున్నాం. అవన్నీ ఆఫర్లో వచ్చినప్పుడు తీసుకుంటాను. కొన్ని ఇప్పుడు అవి ఉన్నాయి కదండి, ఫామ్లీ, ఆల్మండ్స్, క్యాజు, నెక్స్ట్ బాదము, నెక్స్ట్ చియా సీడ్స్, పిస్తా, ఇవన్నీ కలిపి కాంబో ప్యాకెట్ అండి ఆఫర్లోని. ఏంటంటే అన్నీ 250 గ్రామ్స్ లేదంటే ఒక్కొక్కసారి 300 గ్రామ్స్ ఇలా కలిపి అన్నీ 1000కి 800కి ఇలా క్రెడ్లో ఆఫర్ పెడుతుంటారు. అది ఫామ్లో అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి జఫ్, అది కూడా సేమ్ అంతే అండి. కాంబో ఆల్మండ్, ఇందులో ఏంటంటే వాల్నట్స్ యాడ్ అయ్యాయి. రైజన్స్, క్యాష్యూస్ మిగిలివన్నీ కామనే. ఇది సేమ్ అండి, రెండు సేమ్ కంపెనీసే. నెక్స్ట్ ఆల్రెడీ కిందన చెప్పాను కదండి, అవి హ్యాపీలో అండి. అది మాత్రం ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. అవి కాకపోతే 5 ఆల్మండ్స్ 250 గ్రామ్స్. అవి అంజీరా అండి. ఇవి సేమ్ అండి, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నవి ఇవి అందుకని ఇది బాక్స్ వచ్చేసి స్టోరేజ్ బాక్స్ మీషోలో తీసుకున్నాం మేము. ఆల్రెడీ దాని వీడియో కూడా నేను పెట్టానండి. నెక్స్ట్ వచ్చి చాక్లెట్స్ అండి. అందులో అంటే ఇక్కడవి ఉన్నాయి, కొన్ని అబ్రాడ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. అది ఐబాక్ ఐస్ క్రీమ్ బాక్స్లో పెట్టాను. మిగిలినవి నార్మల్ చాక్లెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇంకో బాక్స్ అండి. దాంట్లో నార్మల్గా నబాటీ, నార్మల్గా 5 స్టార్, పర్కు, అది బటర్ అండి. హెరిటేజ్ది మోర్లో అమ్ముతారు ఎక్కువ నాకు తెలిసి. అదేంటంటే బటర్ మా బాబు తినేసాడు, దాన్ని అలా పెట్టాను. రీసెంట్గా కొన్నిది అది. అందులో నబాటీ, కిండర్ జాయ్ది, జెల్లీస్, చాక్లెట్స్, నార్మల్ చాక్లెట్స్ అలాగ ఉన్నాయండి అందులోని. ఎందుకంటే మా చిన్నోడు ఏం తిండే కానీ మా పెద్దోడు ఎక్కడైనా స్వీట్ కనబడితే చాలు వాడు మమ అనిపించేస్తాడు. ఇంకా మా చిన్నోడు ముట్టుకోడు కానీ అంతగానా. అందుకని అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది. డ్రై ఖర్జూరం అండి, అదే డేట్స్. అవి ఏంటంటే చిన్నపిల్లలకి చాలా మంచిది. చిన్నపిల్లలు కనుక సమ్మర్లో ఎవరికైనా నానబెట్టుకొని తాగితే, డైరెక్ట్గా తినడం అంటే కష్టం, నానితే చాలా చలవ చేస్తుందండి. అదే చీజ్ అండి, హోమ్ మేడ్ది అయిపోయింది, కొంచెమే ఉంది. అది అయిపోతే అప్పుడు నెక్స్ట్ టైం చెయ్యాలి మళ్ళీ. నెక్స్ట్ వచ్చి అవి క్యాజు అండి. శ్రీకాకుళం అదే పప్పు, మనకి పలాస ఇది అంటారు కదా, అవి తొక్క తీసిన కాల్చిన జీడిపప్పు అంటారు కదా, అవి తొక్క తీసి నెయ్యిలో వేపేసి వదిలేసానండి. ఇవి వచ్చేసి బటర్ అండి. అది ఉంటుంది కానీ అది తీసుకున్నాం, బాబు తినేసి పెట్టాడు. అది అదే మొత్తం దాన్ని తీసి అది సేమ్ అండి. ఆల్రెడీ చెప్పాను కదా, పలాస అదే శ్రీకాకుళం జీడిపప్పు అని. అవి తొక్క తీయలేదు ఇంకా. దానివి పిస్తా అయిపోతే అందులోనే వేసాను. అవి చూడండి, ఇంకా తొక్కలు కూడా తీయలేదు. అవి తీసి అవి కూడా సేమ్ నేతిలో వేసి మళ్ళీ స్టోర్ పెట్టేస్తాను, బాక్స్లో వేసేస్తాను దేంట్లో అయినా. అది నెయ్యి అండి, అదే మేగడి, ఆవు పాలు తీసుకుంటాం మేము ఇక్కడ. దాన్ని ఏంటంటే మేగడి అలా స్టోర్ చేస్తాను నెయ్యి చేయడానికి. అది నెయ్యి చేశాక మళ్ళీ అది కూడా బాక్స్లో ఒక ఎందులో కంటైనర్లో వేసి యాడ్ చేస్తాను. అది వచ్చి మిక్స్ అండి, చాక్లెట్ మిక్స్. దాంట్లో అంటే మిల్క్ షేక్స్ లేదా కేక్ కానీ దేనికైనా అది యూజ్ చేసుకోవచ్చు. ఆ మిక్స్ మనకి అమ్ముతారు అన్నమాట, మామూలుగా పౌడర్లో. దాంట్లో మిల్క్ యాడ్ చేశాను నేను. అది ఐస్ క్యూబ్స్ అండి. మనకి ఏంటంటే నార్మల్గా చిన్న ఫ్రిడ్జ్లో ఏంటంటే ఐస్ క్యూబ్ ట్రేలు ఇస్తాడు. ఇందులో ఏంటంటే మనం ఆ పైనుండి వాటర్ వేస్తే దాన్ని రివర్స్లో చేస్తే ఆటోమేటిక్గా కింద దీంట్లో ట్రేలో పడిపోతాయి. మనం పైది ఓపెన్ చేయడానికి అవ్వదు. ఆ కింద 2 ఫ్రూట్స్, అంటే ఫ్రూట్స్ అని కాదండి, ఐస్ క్రీమ్స్, ఏవైనా ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా డీప్ పెట్టాలని అందులో పెట్టుకోవచ్చు. అందులో ఖాళీగా ఉందని నేను కుక్కర్వి పెట్టాను. ఇప్పుడు మనం నార్మల్ దీంట్లోకి వెళ్దామండి, ఫ్రిడ్జ్లోకి.
ఇదేంటంటే ఎక్కువసేపు తెరిచుంటే మనకి అలారం మోగుతూనే ఉంటుందండి. నేను అంతసేపు వీడియో చేస్తున్నాను కదా, అలా అలారం మోగుతూనే ఉంది. ఇది సేమ్ అండి. మామూలుగా మసాలా బిన్ను ట్రాక్స్ ఇస్తాడు కదా వాటర్ బాటిల్కి, అలాగే సేమ్ ఈ కిందన వచ్చే రెండును ఫ్రూట్స్ వెజిటేబుల్స్కి పెట్టుకోవడానికి ఫ్రెష్గా ఉంటాయి. అది ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, పాతది అది ఫ్రీజర్లోనే పెట్టానండి. ఫార్మ్లీవి జఫీ రైజన్స్ అవి అందులోని పెట్టాను. ఎందుకంటే రైజన్స్ అందులో పెట్టడం వల్ల అవి ఏంటంటే బాగా హాట్గా తయారవుతున్నాయి, అందుకని తీసి ఇందులో పెట్టాను. అవి పైవి రసగుల్లా, నెక్స్ట్ కిందదేముంచి హల్దీ కరాచీ బేకరీది సోంపాపడు అమ్ముతారు కదండి, అది అవి రసగుల్లాలు. ఆ పక్కది మ్యాగీ అండి. నెక్స్ట్ అవి వచ్చి ఇప్పుడు మిల్లెట్స్ అమ్ముతున్నారు కదండి. ఇప్పుడు మామూలుగా అయితే నేను పూర్ణ మార్కెట్ వెళ్తే అక్కడే తీసుకుంటాను. రీసెంట్గా మొన్న డిమార్ట్ వెళ్ళాం, అక్కడ అన్ని హాఫ్ కేజీస్ తీసుకున్నాను. ఆఫర్లో ఉన్నాయి. మామూలుగా అయితే బయటన 72 ప్రైస్ అని ఉంది దాని మీద. మనకి అక్కడ డిమార్ట్లో ఏంటంటే 52 రూపీస్కి వచ్చాయి. ఒకటి మాత్రం 80 90 పడిందండి. మిగిలినవన్నీ మాత్రం 52కే వచ్చాయి కాస్ట్. వాటి రేటు మనకి అదే వచ్చిన రేటు. నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ అండి, పువ్వులు అవి నార్మల్గా బాక్స్లో పెడితే పువ్వులు తాజాగా ఉంటాయి కదా, అందుకనే బాక్స్లో పెట్టాను. నెక్స్ట్ ఇది రేగు పచ్చడి అండి. ఆల్రెడీ వీడియో చేశాను కదా, పచ్చడి వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే ఆ పచ్చడి నేనే అది ఎక్కువ. అవి ఉలవలండి. ఉలవలన్నీ హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి డైలీ ఆ ఉలవలు వాటర్ ఇచ్చిన, అదే మరగబెట్టి ఆ వాటర్ ఇచ్చిన, లేదు ఉలవల్ని ఫుడ్లో చేర్చిన కిడ్నీలో స్టోన్స్ అని తగ్గుతాయి. ఇది బెల్లం అండి. ఫ్రిడ్జ్లో పెడితే ఏ బాధ ఉండదు చీమలతో దేంతో, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ ఇదేముంచి డ్రై కోకోనట్ పౌడర్ అండి, ఇంట్లో చేసిందే. అది ఇది అయిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టాను. అవి వడియాలండి, రైస్తో మనం పెట్టుకుంటాం కదా, సమ్మర్ కదా, వడియాలు పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి అది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. అది సేమ్ టు సేమ్ మిగిలినవి. అదేమంచి నువ్వులు అండి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా లేడీస్కి డైలీ నువ్వులు కానీ ఒక స్పూన్ అయినా నువ్వులుండా, లేదంటే ఒక స్పూన్ అయినా డైలీ మన ఫుడ్లో చేర్చుకుంటే చాలా మంచిది హెల్త్కి. ఎలాంటి అంటే లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటూ, పీరియడ్స్ లైక్ అలాంటి ప్రాబ్లమ్స్ అంటూ ఏమి ఉండవు డైలీ కానీ ఫుడ్లో చేర్చుకుంటే. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇది బ్రౌన్ బ్రెడ్, అది ఫ్రెష్ చాయిస్ది. అది వచ్చి ఆనియన్ పౌడర్ అండి, జఫ్ కంపెనీదే. తీసుకుంటాను ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అంటూ వాడుతాను. నెక్స్ట్ వచ్చి పీనట్స్ అండి. దాని కిందనేముంచి అది పీనట్స్, అవన్నీ డేట్స్ బాక్స్లే అండి. డేట్స్ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టను, ఎందుకంటే రెగ్యులర్గా వాడతాం కాబట్టి అవి ఎలాగనా. ఇది వచ్చి గార్లిక్ పౌడర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ గార్లిక్ రేట్ చాలా ఎక్కువ ఉందనుకోండి, అలాగే వాడవాను కదా, అందుకే నేను దాని మీద నాకు గుర్తుండడానికి, అంటే స్మెల్ తెలుస్తుందిలేండి, జీ అని రాసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చి మీషోలో తీసుకున్నామండి. ఆ స్టోరేజ్ బాక్స్లో ఒక దాంట్లో జీలకర్ర అవన్నీ ఉంటాయి. ఇందులో ఒక దాంట్లోని లవంగం పౌడర్ వేసాను, ఇంకొక దాంట్లో పువ్వు అంటారు కదండి, ఆ పువ్వుది పౌడర్, అంటే బిర్యానీలో చూసి ఆ పువ్వు పౌడర్. అది నార్మల్గా లవంగం హెల్త్కి మంచిది, ముఖ్యంగా డెంటల్ పరంగా. అది డైరెక్ట్గా వేస్తే పిల్లలు ఇది అది అంటారు కదా, అందుకని అది క్యారెట్ ఫ్రై అంటే ఓన్లీ క్యారెట్ నెయ్యి అండి. నెయ్యి వేసి ఫ్రై చేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా మనకి సాంబార్లోకి కానీ, లేదు అంటే ఇడ్లీ అట్లోకి వెంటనే నేను యూజ్ చేసుకుంటాను. అప్పటికప్పుడు అంటే అవ్వదు కదండి. ఇది బీట్రూట్, ఇది కూడా సేమ్ అంతే అండి. బీట్రూట్ ప్లస్ నెయ్యి రెండు కలిసి ఫ్రై చేసి వదిలేస్తాను. అవి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని దాంతో ఏదైనా చేసుకుంటాను. అవి చిల్లీ, నెక్స్ట్ అవి ములంకాయలు అండి, అవి కూడా అంతే కట్ చేసి ఆ బాక్స్లో వేసి పెట్టాను. అవి ఉన్నాయి అలాగా. స్టోరేజ్ ఆ బాక్స్లో అయితే బాగా యూజ్ అవుతున్నాయండి మీషోలో తీసుకున్నవి. అవి బార్లీ అండి, బార్లీ పౌడర్. నార్మల్గా ఇది సమ్మర్లో బార్లీ చాలా మంచిది హెల్త్కి, ఏ సీజన్లో అయినా. నార్మల్గా అది వేసుకుంటే పిల్లలు అవి తీస్తారు పౌడర్ అనుకుంటే వాటర్లో పోయి కలిసిపోద్ది. అవి సగ్గుబియ్యం అండి. అవి రెండు కంపల్సరీ సమ్మర్లో యూజ్ చేస్తే చాలా మంచిది. అలాగే ఇందులో మిల్లెట్స్ ఉంటాయండి. ఆల్రెడీ 2 చెప్పాను కదా, మొత్తం 6 తీసుకున్నానండి. ఇవి మిగిలినవి 2, ఇంకొక 2 ఇవి. ఆ పక్క బాక్స్లో ఇంకొక 2 ఉంటాయండి. ఇవి కూడా ఏవో మొత్తం పేర్లు, వరకులు ఏవో పేర్లు చెప్తారు కదా, అవి కూడా నేను ఏంటంటే ఇడ్లీ అట్లు వేసినప్పుడు ఆ మినపప్పుతో పాటు సపరేట్గా ఇవి అటుకులు కలిపి నానబెడతానండి. ఒక్కొక్కసారి ఓట్స్ కూడా వేస్తాను.
దీంతో 6 రకాలు అయిపోయాయండి. 6 రకాలు కలిపి తీసుకుంటాను. అలాగే కేక్స్ కూడా చేస్తే చాలా బాగుంటుందండి కలిపి వేస్తే. ఒకసారి చూడాలి వేసి, ఎందుకంటే ఇంతకుముందు నేను తిన్నాను. ఇందులోని కస్టర్డ్ పౌడర్, కస్టర్డ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్, అలాగే డ్రై ఈస్ట్ ఉన్నాయండి ఇందులోనే. కానీ ఆ స్టోరేజ్ బాక్స్లో వాటర్ అనేది కూడా చాలా యూజ్ అవుతున్నాయండి. మీషోలో తీసుకున్నాను అవి. నెక్స్ట్ అందులో టమాటో, అందులోని పటికీ ఉందండి. అదే పంచదారకు డైరెక్ట్ పటికీ పెద్దది అంటారు కదా, ఆ పటికీ అది. ఆ పటికీ వాటర్ కూడా సమ్మర్లోని చిన్నపిల్లలకి మోషన్స్ అవి అయినప్పుడు పటికీ నానబెట్టి వాటర్ అలాగా పడుతూ ఉంటే తగ్గుతాయండి. అందులో వెజిటేబుల్స్ దండి 2 బాస్కెట్లు. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్గా ఉంటాయి అందులో పెట్టుకుంటే. నేను అవి కింద దేనికేసంటే ఈ పిల్లలు ఏదో ఒకటి వంపుతారని అవి ఈజీగా మనం క్లీన్ చేసుకోవడానికి ఉంటుందని వేసానండి. అది హజిల్నట్ స్ప్రెడ్ అండి, చాక్లెట్ది. అది జామ్ హోమ్ మేడే. అది డార్క్ పీనట్ బటర్ అండి, చాక్లెట్ పీనట్ బటరు, ఊల్ ట్రూత్ కంపెనీది. అవి 210 ఫ్రూటీ. నెక్స్ట్ ఇంకోటి చిన్న జామ్ ఒకటి ఉంటుందండి. అయిపోయింది, అది లాస్ట్లో ఉంది అది. ఇది రైజన్స్ అండి. ఆల్రెడీ ఇది వేరే కంపెనీది ఇవి, కానీ ఫస్ట్లో ఇప్పుడు ఆ కంపెనీ అంతగా ఆఫర్ రావట్లేదు. కానీ చాలా బాగుండి, ఇవి లాంగ్గా ఉండేవి, పెద్దగా ఉంటాయి ఇవి, అందుకనే తీసుకున్నాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ అవి ఆఫర్లో లేవు. క్రెడ్లో ఏంటంటే ఏ ఆఫర్ ఉంటే అవి తీసుకుంటానండి. అది ఒకటి ఆరెంజ్ ఎసెన్స్, 2 వెనిలా ఫ్లేవర్ ఎసెన్స్. అది హర్షిస్ది సిరప్, అది చాక్లెట్స్ అయిపోయింది. దాంట్లో మిరియాల పొడి వేసాను డైలీ వాడేది కదా అని. ఇది సేమ్ అండి, జీడిపప్పే. అదే శ్రీకాకుళందే, తొక్క తీయలేదు, ఇంకానే కాల్చింది. తొక్క తీయాలి, అవన్నీ ఉన్నాయి బ్యాలెన్స్. అవి ఏంటంటే మా చిన్నత్తయ్య వాళ్ళు డ్యూటీలో ఒక ఆవిడ తీసుకొస్తారండి. ఆవిడ నాకు ఇస్తూ ఉంటారు మరి తీసుకొచ్చినప్పుడు మా చిన్నత్తయ్య. అది నువ్వుల పొడి అండి. అది వేరుగా ఇంతకుముందు నువ్వులు చూసారు కదా, ఇది పొడి చూసుకొని ఒకటి పెట్టుకుంటాను డైలీ ఫుడ్లోని పిల్లలకి, నేను తినడానికని. అది గరం మసాలా పౌడర్ అండి. నెక్స్ట్ వచ్చి నెయ్యి, అది హోమ్ మేడే అండి. రెండిట్లో ఉండేది ఒకటి అయిపోయింది, ఇంకొకటి ఉంది. అది గార్లిక్ పేస్ట్ ఓన్లీ, అది లాస్ట్ కొంచెం ఉంది, అది ఓన్లీ గార్లిక్ అండి. నెక్స్ట్ వచ్చి అవి బిర్యానీ ఆకులు. ఎవరైనా బిర్యానీ సామాన్లు కట్టమంటే ఆకులు కొంచెం వేయమంటారు. నేను ఏంటంటే అవి అరకులో తీసుకున్నాం అండి, అందుకనే అంత ఎక్కువ వచ్చాయి. అది గరం చికెన్ మటన్ మసాలా అండి. అవి రాజ్మా, అవి రీసెంట్గా డీమార్ట్లో తీసుకున్నాం, అయిపోతాయి. ఆ కిందన సేమ్ అండి, మనం ఏమైనా బిన్స్ ఇవి పెట్టుకోవచ్చు. కిందన నుంచి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవైనా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఫ్రిడ్జ్ది వచ్చండి డైలీ 8, మాకు వచ్చిన డెమోకి వచ్చిన చెప్పిన సార్ ఏంటంటే డైలీ 8 టైమ్స్ తీయమన్నారు. 8 టైమ్స్ కానీ ఒకళ్ళు ఎక్కువ తీస్తా అంటే అతను ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఇప్పుడు 1 యూనిట్ అవ్వాల్సిన దగ్గర 2 యూనిట్లు అవుతుందని. కానీ ప్రతిరోజు అలాగ అవ్వదు కదండి. ఏమైనా పండుగలప్పుడు లేదా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి లేదు ఇన్నిసార్లు తీయండి అంటే బాగోదు కదా. పిల్లలు వస్తారు, ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు ఎగ్జాంపుల్, ఇలాగ వస్తారు, అలా ఫ్రిడ్జ్లో ఏటుందమ్మా అని చూస్తారు. వాళ్ళకి చెప్పలేం కదా అలాగని. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రిడ్జ్ అంతా అయిపోయాక పైకి తీసుకొచ్చాక అతను డెమోకి సార్ చెక్ చేశారు, ఇది ఎంతవరకు ఇక్కడ పవర్ లాగలుగుతుంది, దీనికి ఇది ఉందని చెక్ చేసి ఓకే అనుకుని అతను ఫోటో పంపించాకే దీన్ని వాళ్ళ కంపెనీకి ఫోటో పంపిస్తారు కదండి, అప్పుడే యాక్సెప్ట్ చేశారు. అంతవరకు దీన్ని ఓపెన్ చేయడం అవేం చేయొద్దని చెప్పారు. అతనే ముందు చెక్ చేసి అన్ని ఓకే అనుకున్నాక ఏమైనా ఓపెన్ చేయమన్నారు. ఎందుకంటే ఒకసారి మనం ముందుగానే ఓపెన్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు తీసుకోవాలని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసాము. ఇదని మా ఫ్రిడ్జ్ రివ్యూ. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఫ్రిడ్జ్ కంప్లీట్గా ఇదని మొత్తం ఏంటంటే స్టిక్కరింగ్ ఆల్రెడీ అది రివ్యూ కూడా చేశాను, ఎలాగుందండి స్టిక్కరు. నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చండి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పెట్టాను, సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.